తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలు, అభివృద్ధిని జిల్లాలు, గ్రామాలకు వికేంద్రీకరించటం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయటమనే లక్ష్యాన్ని అధిగమించటం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వటం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం, విద్య, వైద్యంలో అధునాతన విధానాలు పాటించటం, కాలుష్యరహిత సమాజాన్ని తీర్చిదిద్దటం తదితర అంశాలను ప్రభుత్వం హైలైట్ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్దకు ప్రస్తుతం అధికారులు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక రెడీ అయింది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానున్నారు. అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మరికొద్ది సేపట్లో ట్రయల్ రన్కి కూడా అధికారులు అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. బందోబస్తు మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోపలికి కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు తప్ప మిగతా వారిని మాత్రం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. దానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు కూడా. మరొక వైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన దాంట్లో 11 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రధానంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 1 గంటకు గవర్నర్ ఈ సమ్మిట్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ లోపలనే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని ఏ ప్రాంతానికి, ఎందుకంటే ఒకే వేదిక కాదు కాబట్టి దాదాపు 4 వేదికల పైన ఇవాళ చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ 4 వేదికలకు సంబంధించి ఏ గెస్ట్ని ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది ఒక పూర్తి స్థాయి షెడ్యూల్ ఉంది. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా లోపలికి తీసుకొని వెళ్ళాలి అన్న దానికి సంబంధించి అయితే అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఏర్పాట్లకు సంబంధించి కూడా. అలాగే దాదాపు 44 దేశాలకు సంబంధించిన 1500 మంది అతిథులు ఈ సమ్మిట్లో పాల్గొంటారని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి
ప్రతిష్టాత్మకంగా అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత వాళ్ళని సమ్మిట్కి తీసుకొని రావడం, సమ్మిట్ నుండి తిరిగి వాళ్ళకు ఎక్కడైతే అకామిడేషన్ ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకొని వెళ్ళడం. ఈ మొత్తం 2 మార్గాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా సజావుగా సాగేందుకు ట్రాఫిక్ని సిబ్బందులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేలాగా ఒకవైపు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే సమ్మిట్ లోపలికి ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం నుండి 1 కిలోమీటర్ దూరంలో మెయిన్ వేదిక అనేది ఉంటుంది. అక్కడి వరకు మాత్రం ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పాసులు ఉన్న వారిని మాత్రమే ఇక్కడ నుంచి మాత్రం లోపలికి అనుమతిస్తారు. ఎవరైనా సరే ఏ సిబ్బంది అయినా సరే డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఖచ్చితంగా పాసులు కలిగి ఉండాల్సిందే. అలాంటి వారినే లోపలికి అనుమతించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా ప్రభుత్వం ఏంటంటే ఈ 2 రోజులు జరిగే సమ్మిట్లో పలు అంశాలపైన చర్చలు జరుపుతారు. కంపెనీ ప్రతినిధులతోటి సాధ్యమైనంత వరకు ఎంఓయూలు చేసుకోవాలనేదే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ఎలాంటి సహకారం అందిస్తున్నాము, అలాగే వాళ్ళకి ఎలాంటి పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఏ విధంగా చేయూతను అందిస్తామనేది తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు. వీటిపైనే ప్రధానంగా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతోటి చర్చలు జరిపేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే బందోబస్తు అంశానికి కనుక చూస్తే మాత్రం దాదాపు 6,000 మంది పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్ జరుగుతున్న ఈ ప్రాంతం నుండి చుట్టుపక్కల చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుండి ఎవరైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటే కనుక వాళ్ళని అక్కడే కట్టడి చేసేందుకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు దాదాపు 10 మంది పోలీస్ సిబ్బందిని ఆ గ్రామాలలో ఉంచడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. ప్రతి గ్రామంలో బందోబస్తు కూడా ఒకవైపు కొనసాగుతుంది. దీంతో పాటుగా మధ్యాహ్నం ఎప్పుడైతే ఈ సమ్మిట్ ప్రారంభమవుతుందో సమ్మిట్ ప్రారంభమైన తర్వాత సాయంత్రం 7:30 వరకు కూడా దాదాపు 4 వేదికలపైన పలు అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. ముందుగా మాత్రం మొదటి రోజు ఈ రోజు జరిగే దాంట్లో ప్రధానంగా మాత్రం అగ్రికల్చర్తో పాటు ఉమెన్ డెవలప్మెంట్, అలాగే ఉద్యోగాల కల్పనకు సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి, ప్రగతి సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే అమలు చేస్తున్నాయో స్కీములు, ఆ స్కీములు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందజేస్తుందన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వివరించడంతో పాటుగా వాటికి సంబంధించిన చర్చలు కూడా సాగబోతున్నాయి. ఈ సమ్మిట్కి సంబంధించిన అంశాలు ఇవి ప్రధానంగా ఈరోజు జరగబోతున్నాయి. వీటితో పాటుగా ఒక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమ్మిట్ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు కలిగినా, ఏదైనా ప్రోగ్రాంలో చేంజెస్ ఉన్నా కూడా వెంటనే వార్ రూమ్లో ఉన్న అధికారులు అక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఈ వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ప్రస్తుతం సమ్మిట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను అన్నిటిని కూడా అనుసంధానం చేసి ఉంచారు. వాటిని ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా అది సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసేలాగానైతే ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్దిసేపట్లో ట్రయల్ రన్కి అయితే ప్రస్తుతం సమ్మిట్ అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు 11 గంటల ప్రాంతంలో ట్రయల్ రన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.